ఓఎంజీ! ఇంకో 1 మంత్‌లో మనకి న్యూ ఇయర్ వస్తుంది. ఇయర్‌కి బై బై అయితే చెప్పేస్తున్నాం. ఇంక మనకి స్టార్ట్ అవుతాయి న్యూ ఇయర్ రెజల్యూషన్స్ కదా! దానికన్నా ముందే నేను చాలా సార్లు రెజల్యూషన్ తీసుకోవాలి అని చెప్పి చాలా సార్లు ఓడిపోయాను. అండ్ ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేనైతే ఏ రెజల్యూషన్ అనుకోకుండానే నేను స్టార్ట్ చేశాను. అండ్ ఐఎమ్ క్లౌడ్ 9 అని చెప్పొచ్చు. ఓ మై గాడ్! ఎన్నో ఇయర్స్ నుంచి చేయాలనుకున్నది ఈ ఇయర్‌కి నేను చేయగలుగుతున్నాను. ఏంటి అది అంటే ఛాలెంజ్. నాకు యోగా చేయడం, ఎక్సర్సైజ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ నాకు ఒక ఎనిమీ ఉందన్నమాట. సో దానివల్ల నేను ఎప్పుడు చేయలేకపోతూ ఉండేదాన్ని. ఆ ఎనిమీ ఎవరు అనేది మీకు లాస్ట్‌లో చెప్తాను, ఓకేనా? అండ్ నేను ఈ ఛాలెంజ్ ద్వారా ఒకటైతే బెనిఫిట్ అయ్యాను. అది కూడా మీకు లాస్ట్‌లో చెప్తాను. అండ్ ఈ ఛాలెంజ్ మొత్తంలో నేను మెయిన్లీ ఫోకస్ చేస్తున్నది మాత్రం కోర్ అండ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ గురించి. అంతే. నేను బాడీ ఫ్యాట్ లాస్ అవ్వాలని ఇంకా ఏదేదో అని కాదు. ఐ నీడ్ టు బీ స్ట్రాంగ్ అనమాట. సో స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, కోర్ ఎక్సర్సైజెస్, యాబ్స్ ఇవి ఎక్కువ చేస్తూ ఉంటానన్నమాట నేను. వీ నీడ్ టు స్టార్ట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. 30s టచ్ అవుతున్నాయి అంటే వీ నీడ్ టు బీ కేర్ఫుల్. అండ్ మీకు చెప్తానన్న ఆ ఎనిమీ ఎవరో తెలుసా? బద్ధకం అండి. అందరికీ ఉండే బద్ధకమే. అబ్బా రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అనుకుంటాం కదా, అలా చేయకుండా ఇప్పుడే స్టార్ట్ చేయాలి. ప్రతిరోజు నేను ఈ ఎక్సర్సైజ్ స్కిప్ చేద్దాం ఈరోజు అనుకున్న ప్రతిసారి నో ఈ బద్ధకాన్ని నేనైతే గెలవనివ్వకూడదు. అట్లీస్ట్ 15-20 మినిట్స్ అయినా సరే చేద్దామని చెప్పి ఎలా అయినా సరే ఓపిక తెచ్చుకొని ముందు ఫోన్ అయితే రికార్డ్ చేయడానికి స్టార్ట్ చేసేదని ఆటోమేటిక్గా చేసేసేదాన్ని అనమాట. ఫుల్ బాడీ వర్కౌట్ వర్త్ ఇట్, మీరు ట్రై చేయండి. అండ్ ఒక మంచి జరిగింది అని చెప్పాను కదా, ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో నాకు సివియర్గా పెయిన్ వస్తుంది, బ్యాక్ పెయిన్ అండ్ స్టమక్ పెయిన్. అండ్ టు మై షాక్ ఏంటంటే ఈ మంత్ నాకు అస్సలు పెయిన్ రాలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్.